ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ రీఅప్లై చేసేసారు కదా వీడియో చూడకముందే. వాళ్ళ కోసం ఈ వీడియో. రీఅప్లై చేసిన వాళ్ళు ఎవరైతే రిజెక్ట్ కాలేదో వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవడానికి ఎలా ప్రాసెస్ అనేసి అడుగుతున్నారు అసెంచర్‌లో. ఏం లేదు, జస్ట్ వచ్చేసేసి మనము మన అప్లికేషన్ అప్లై చేసింటాం కదా, మన వర్క్ డే ప్రొఫైల్‌లోకెళ్ళేసి క్యాండిడేట్ హోమ్ దగ్గర క్లిక్ చేస్తే యాక్టివ్ అప్లికేషన్స్, ఇన్‌యాక్టివ్ అప్లికేషన్స్ అని కనిపిస్తది. అక్కడ యాక్షన్ అనేసి ఒక మెనూ బార్ ఉంటుంది. ఆ యాక్షన్ దగ్గరికెళ్ళి క్లిక్ చేశామంటే విత్‌డ్రా, రిక్వెస్ట్ సంథింగ్ ఉంటాయి. విత్‌డ్రా మీద కొట్టేస్తే అయిపోతది. మన అప్లికేషన్ ఇన్‌యాక్టివ్ అయిపోతది. దట్స్ ఇట్. దాన్ని ఒకసారి నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇట్లా అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ అని ఉంది కదా, మనం అప్లై నౌ మీద ఆల్రెడీ మనం అప్లై చేసేసాము. ఇదైతే నా ప్రొఫైల్, మీకైతే కనిపించదు కానీ నేను ఒకసారి చూపిస్తాను. వర్క్ డే ప్రొఫైల్ లింక్లోకి వెళ్ళాలి. అసెంచర్ వాళ్ళది మొత్తం వర్క్ డే ప్రొఫైల్స్లోనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇట్లా నా వర్క్ డే ప్రొఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. అలానే మీరు కూడా మీ వర్క్ డే ప్రొఫైల్ ఓపెన్ చేసి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వండి. కెరీర్ సెక్షన్లో కాదు, వర్క్ డే ప్రొఫైల్. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాండిడేట్ హోమ్ అని ఉంటుంది. కింద రైట్ సైడ్ చూస్తే మన మెయిల్ ఐడి దగ్గర క్యాండిడేట్ హోమ్ అని ఉంటుంది. క్యాండిడేట్ హోమ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసామంటే మై అప్లికేషన్స్, నేను ఆల్రెడీ జాయినింగ్లో ఉన్నాను కాబట్టి మై టాస్క్ కనిపిస్తుంది. దాని కిందికి వచ్చానంటే 1 మినిట్, కిందికి వచ్చానంటే మై అప్లికేషన్స్ కనిపిస్తుంది. యాక్టివ్, ఇన్యాక్టివ్, నో లాంగర్ యాక్సెప్టెడ్, అప్లికేషన్ డెవలపర్ రిజెక్టెడ్, ఆఫర్ యాక్సెప్టెడ్. అంటే అక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నాకేమీ విత్‌డ్రా అప్లికేషన్ కనిపించట్లేదు. మీకు విత్‌డ్రా అప్లికేషన్ కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ ఆఫర్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి కనిపించట్లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఒక అప్లికేషన్ని విత్‌డ్రా చేసుకోవడం చాలా ఈజీ, అంతే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దట్స్ ఇట్. బై అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.